ఏంటో ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు మనుషుల్లో బిహేవ్ చేయట్లేదు, దున్నపోతుల్లో బిహేవ్ చేస్తారు. అదేం పోలికన్నా అంత అసహ్యంగా? ఎవరి గురించి? ఎవరో గురించి. ఏం తాగుతున్నావు? టీ. కొంచెం మనిషిలా తాగు మరి. నువ్వు నన్ను మనిషిని కాదన్నావు. టీ తాగినందుకు నువ్వు నన్ను మనిషిని కాదన్నావు. టీ తాగినందుకు ఏంటి? సరదాగా బత్తాయిలతో ఆడుకున్నందుకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి నీ బొక్కలో టీ గురించి. ఎవరికి కావాలి కానీ. నీకు ఇంకోటి, నా దగ్గర కొన్ని పంచ్ డైలాగులు ఉన్నాయి, నేను ఒకటి అడుగుతా, చెప్పు. అందరికి నచ్చిన వ్యూ ఏంటి చెప్పు. రెయిన్బోనా? అందరికి నచ్చిన వ్యూ ఐ లవ్ యూ. ఇదిగో 5 భర్తలుంటే ద్రౌపది అంటారు. అదే 6 ఉంటే ఎవరున్నారు? పురాణాలు ఎవరు లేరు అట్లా. చేపతి, చపాతి. ఎస్, ఏమైందన్న బానే. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకోటి వదులుతా చూడు. ఆనియను అంటే తెలుసు కదా, ఏంటిది? ఎర్రగడ్డ, ఉల్లిగడ్డ. ఇంగ్లీష్ లో ఆనియన్. అవును. దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పు. పొటాటోనా? మరి లేకపోతే ఆపోజిట్ ఏందన్నా? దీనికి ఉద్యోగం వచ్చింది. ఆనియను ఆనిస్తాను, నేను కొడతాను. ఇవన్నీ మరి నిన్న బిగ్ బాస్ వస్తే శేఖర్ భాష వదిలిన ఒక్కొక్క పంచ్ డైలాగులు మామూలుగా ఉండవు. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా, రాసుకుంటున్నా నేను. ఇలా మొత్తం మీద అలా ఉంది మా శేఖర్ భాష లోపల. అసలు బిగ్ బాస్ చూసావు నువ్వు? చూసా కానీ ఆయన పులిహోరకి, ఆయన వయసుకి, ఆయన డెడికేషన్కి బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా అంటున్నారు అంతా బయట. నిన్ననా? అనగాదే శేఖర్ భాషని. సో ఏంటి మొత్తం మీద ఈ రోజు అయితే నామినేషన్ జరుగుతుంది. మరి అందరూ ఎందుకో నాకు బేబక్కని టార్గెట్ చేశాడు అనిపిస్తుంది, ఏదో కుక్కర్ గురించి. సో ఇక బిగ్ బాస్ అంటేనే నార్మల్గా అలా ఉంటుంది కదా. ఇంకా నీకేమనిపించింది మరి? నేను బిగ్ బాస్ లో ఎప్పుడు చూడు ఫుడ్ మీదే గొడవలు అవుతుంటాయి అన్న. అసలు తిండి తినడానికి లేనట్టు అందరూ. నిన్న వాళ్ళకి ఇంత రేషన్ పంపించారా ఆరెంజెస్ గురించి. ఇప్పుడు నువ్వు సోనియా తప్పు అనుకుంటున్నావా, శేఖర్ భాష గారు తప్పు అనుకుంటున్నావా? నాకు అదే అర్థం కావట్లేదు. సోనియా తప్ప, శేఖర్ భాష తప్ప అంటే ఇప్పుడు మామూలుగా క్యాజువల్గా మనం ఇంట్లో అయినా ఏదైనా మనకు ఫ్రూట్ ఇస్తే, అంటే ఇప్పుడు మామూలుగా అరటిపండు లేకపోతే కీర దోసకాయ ఇస్తే అటు తాళం, కానీ మామూలుగా బంతిలాగా ఏది యాపిల్ ఇస్తే వాళ్ళతో ఇలా ఆడుకుంటాం. వాళ్ళు సరదాగా అలాగా ఆడుకున్నారు. కాకపోతే సోనియా చెప్పాల్సింది అలా ఆడకుండా అందరు తింటారు కదా అని చెప్పేసి ఫస్ట్లోనే ఎక్కువగా రేస్ చేసేసరికి కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. నాకైతే అనవసరంగా సోనియా అనే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయిందేమో నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే అందరూ కలిసి ఇట్లా ఆడుకుంటుంటే సోనియా ఇట్లా పాయింట్ రేస్ చేస్తే నెక్స్ట్ నాగార్జున గారు వచ్చి సోనియా గారిని పొగుడుతారని సోనియా గారు ఏమైనా ఫీల్ అయ్యారేమో. లేకపోతే నిజంగా ఇట్లా ఆడుకోవడం తప్పే కదా. బిగ్ బాస్ లో ప్రతి సీజన్ ఎవరో ఒకరు ఫుడ్ ఇసిరిగొట్టడం, నాగార్జున గారు వచ్చి ఫుడ్ వాల్యూ తెలుసా నీకు అని అడగడం కామన్ కాబట్టి. సో మొత్తం మీద నీ వరకు అయితే సోనియాది కరెక్టే అంటావు? కరెక్టే. అంటే అంతకుముందు కూడా మనకి నిఖిల్కిను మణికంఠకి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అవును. ఎవరి గురించి? మన ఆదిత్యం గారి గురించి. సో ఆయన ఏదో అని అంటే మణికంఠ కూడా ఫీల్ అయ్యాడు. అండ్ నిఖిల్ కూడా సరే కానీ పెద్దోడు కదా ఏదో రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు మాట్లాడారు. సో ఏంటి దాని గురించి నీకు వాళ్ళిద్దరు డిస్కషన్లో ఎవరిది రైట్ అనిపించింది? ఇక్కడంత పెద్ద గొడవ జరుగుతుంటే డాన్స్లు వేస్తున్నావు ఏంటి? నిన్న విష్ణుప్రియ నిజమే మణికంఠను వాళ్ళందరూ గొడవ పడుతుంటే విష్ణుప్రియ పక్కన నిలబడి డాన్స్ వేస్తుంది. మీరు కొట్టుకు సావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చెయ్యండి అన్నట్టు. సంబంధం లేదు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆవిడే. బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుంచి రోజుకి ఏదో రకంగా సోషల్ మీడియాలో ఆవిడే. మొన్న బిగ్ బాస్కి వెళ్ళను అని చెప్పేసి బిగ్ బాస్కి వెళ్ళిందా, మొన్న 24 గంటలు అది సాగు కొట్టారు. నిన్నేమో డాన్స్ వేస్తుంటే సో గొడవలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇగ్నోర్ చేయాలి అని చెప్పేసి అవి చేశారనమాట. కానీ ఎందుకో మణికంఠ కొంచెం అందరూ కదా అంటే ప్రతిదానికి ఏదో చెయ్యాలి, ప్రతి దాంట్లో దూరుతున్నట్టు అనిపించిందా? కానీ చూడు సోనియా పాయింట్ రేస్ చేయాల ఫస్ట్ ఫ్రూట్ గురించి. మణికంఠనే వచ్చి చూడు వాళ్ళు ఫ్రూట్స్ తో ఆడుకుంటున్నారని సోనియాని గెలిగితే సోనియా రేజ్ అయింది, ఈయన పక్కకు సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఓకే. సో అన్నిట్లో మనోడు కొంచెం పుల్లబెట్టి గెలుగుతున్నాడు అనిపించిందా? అంటే మామూలుగా అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవుతున్నాడా లేదా ఏదో రకంగా హైలైట్ అవ్వాలని చూస్తున్నాడు? హైలైట్ అవ్వాలని చూస్తున్నాడు. నేను నబీల్ ని కూడా వెళ్ళి తీసేసినప్పుడు ఎందుకు తీసేసారు అడుపు అని పంపిస్తాడు. చూసావు నువ్వు? నేను చూసా. ఎవరికి కనిపించింది? దీనికి కనిపించింది అనమాట. చూసాను ఆయన అన్నిట్లో. ఓకే వీళ్ళందరిని రెచ్చగొట్టి పంపించేసి మనం కూల్ గా ఉన్నాం అనిపించుకోవాలని ఏమైనా ప్రయత్నిస్తున్నాడా? అందంగా ఉన్నాడు కానీ కొంచెం ఈ సైడ్ ట్రాక్ లేవో గ్యారంటీ నడు. మళ్ళీ ఫెమినిజం అన్నందుకు విష్ణుప్రియని ఈ నేషనల్ టీవీలో నన్ను అంత పెద్ద వర్డ్ ఎలా అంటది ఆవిడ అన్నాడు. ఆవిడ ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు
నేనేదో సరదాగా అన్నాను. మనకంతా మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాడు అనిపించింది. అలాగే నామినేషన్స్లో బేబక్కని టార్గెట్ చేశారా? బేబక్కని టార్గెట్ చేశారా అంటే చేశారు. నేను నాకు తీసేసినప్పుడు నేను నార్మల్గా తీసుకుంటాను, ఇలాంటివే తీసుకోలేకపోతే లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ నేను ఎలా తీసుకుంటాను, సో ఇది నార్మల్గా తీసుకుంటాను అని. అందుకే నార్మల్గా అందరు నామినేషన్ వేసేస్తారు. జనాలు కూడా నార్మల్గా తీసుకోకుండా ఉంటే హ్యాపీ. అదే. సో బేబక్ ఆల్రెడీ కొంచెం అంటే నేను వెళ్ళినప్పుడు ఎంటర్టైనర్ అనుకున్నాను, బట్ ఎంటర్టైన్మెంట్ గానే ఉంది. కానీ అక్కడక్కడ ఎక్కడో కొంచెం నిన్న టాస్క్లో కూడా ఫస్ట్ ఓడిపోయింది అక్కే. కానీ నిన్న టాస్క్లో మాత్రం సో నిఖిల్తో పోటీగా నైనిక అబ్బో అసలు ఇచ్చిన గట్టి కాంపిటీషన్. సో అంటే ఆడవాళ్ళు అందరిలో కూడా చక్కగా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంది అని అనిపించింది. దాంతోపాటు నెక్స్ట్ టాస్క్లో కూడా అవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నప్పుడు కూడా తను బాగా ఆడింది. అండ్ ఈ చీఫ్ అవటం కూడా యష్మిని వీళ్ళిద్దరు సపోర్ట్ చేశారు. అప్పుడు కూడా సోనియాను మన సీత రేస్ చేశారు, వాళ్ళు కూడా వాయిస్ రేస్ చేయడం జరిగింది. అంటే నిఖిల్ యష్మి కూడా కలిసి ఎంట్రీ ఇచ్చారు కదన్న, అందుకని వెనకేసుకొస్తున్నాడేమో నిఖిల్ ఆమెని. అంటే అక్కడ నిఖిల్ చెప్పిన పాయింట్, నిఖిల్ అని చెప్పిన పాయింట్ కూడా యష్మి ఏం చెప్పింది, నా లక్ వల్ల వచ్చేసింది అంతే. అంతే ఆవిడ ఒప్పుకుంది, నా లక్ వల్ల వచ్చింది, నన్ను చేసిన తర్వాత ఇక మీరేంటి ఏంటి అన్నారు. అది శేఖర్ భాష అయితే మంచి నుంచి బాగా కంటెంట్ ఇస్తున్నాడు, బాగా మంచి మంచి కంటెంట్. కానీ నిన్న ఆయన వదిలిన మూడు ఏమైతే ఉన్నాయో అసలు మామూలుగా మంచి మీమ్ కంటెంట్ అనమాట మన శేఖర్ భాష అయితే. ఇక అప్కమింగ్ ఇంకేం చేస్తాడో మరి చూడాలి. అండ్ ఈ రోజు నామినేషన్స్ నాకు తెలిసి ఈసారి నామినేషన్ ఉంటుందంటావా? నామినేషన్ ఉంది, కానీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాం? అసలు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా? అదే డౌట్. ఎందుకంటే వెళ్ళిన 14 మంది ఫస్ట్ వీక్ నుంచి ఇలా స్టార్ట్ చేసేసి అన్నీ చేస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అండ్ అప్కమింగ్ కూడా కొంతమంది మళ్ళీ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది అని అంటారు. నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, నాకు రీసెంట్గా తెలిసిన అంటే ఈ మధ్య నిన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పాత కంటెస్టెంట్లు కూడా రమ్మన్నారంట. ఫస్ట్ టు ఫిఫ్త్ అంటే ఇంతకు ముందు ఉన్న ఆల్రెడీ సోహెల్ ని అడిగితే సోహెల్ అను కూడా రానన్నాడంట. అంతేకాకుండా యాంకర్ శివ ఉన్నాడు కదా, యాంకర్ శివని అడిగారంట. అండ్ లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి ఉన్నాడు కదా, అవిని అడిగారంట. మరి సోహెల్ కాకుండా యాంకర్ శివ, శోభా శెట్టి కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ వెళ్తారేమో హౌస్ లోకి అనేది ఇది ఇంట్రెస్టింగ్. బిగ్ బాస్ ముద్దు బిడ్డలందరినీ మళ్ళీ పిలుచుకుంటున్నాడు. అంటే నాకు ఇంకో డౌట్ అన్న, బిగ్ బాస్ కి జలుబు చేసిందంటావా? ఆయన గొంతు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఆయన ఎపిసోడ్ లో, కొంచెం మారిపోయిందన్న ఆయన గొంతు. జ్వరం వచ్చిందేమంటావా? కనుక్కొస్తాను. బాయ్.